ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హాయ్ అండి. సో యాక్చువల్లీ ఇంట్రో ఇవ్వట్లేదు, ఇంట్రో అవసరం ఉండకూడదు ఈ సినిమా తర్వాత మీకు అని కోరుకుంటున్నాను నేను. యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 years తర్వాత ఒక సినిమా తీస్తున్నారు. యాక్చువల్లీ రాజమౌళి గారు ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత, మగధీర లాంటి సినిమా కొట్టిన తర్వాత ఏగా తీశారు. మీరు ఫస్ట్ సినిమానే అసలు ప్రోటాగనిస్ట్తో పని లేదు, ఒక రెడ్ బ్యాగ్ని తీసుకుందాం అని చెప్పి తీసుకోవడం, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? అది అంటే స్టోరీ నుంచి పుట్టిందండి. టైటిల్ అయినా అదే రెడ్ బ్యాగ్ అనే కాన్సెప్ట్ అనేది స్టోరీ నుంచి పుట్టిందనమాట. ఫస్ట్ ప్రొడ్యూసర్ సార్ నాకు ఒక లైన్ చెప్పారు, రవి ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ వెళ్దాం, ఈ రెగ్యులర్ రొటీన్ ఇట్లాంటివి కాకుండా అని చెప్తే, దాన్ని నేను కొంచెం డెవలప్ చేసి ఇప్పుడు మన ట్రెండ్కి, మన తెలుగు ఆడియన్స్కి ఎట్లా నచ్చుతుందో దాని ప్రకారం ఒక ప్రాపర్ స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకొని వెళ్ళాను. సార్కి అది నచ్చింది. సో ఇమీడియట్గా అట్లా ప్రొసీడ్ అయ్యాను. కంప్లీట్ హాలీవుడ్ అడాప్షన్ అన్నట్టు ఉంది మొత్తం. అంటే మీరు నిజం చెప్పండి, టీజర్ వితౌట్ ఆ ఒక్క బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంది కదా, ఫస్ట్ వాయిస్ ఓవర్ వచ్చేది, అది ఒక్కటే మ్యూట్ చేసి ఎవరికైనా వితౌట్ విజువల్స్ చూపించకుండా చూపించండి. అది తెలుగు సినిమా అంటే నేను మీకు ఏదైనా కొనిస్తాను సీరియస్లీ. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఫీల్ ద ఫైర్, ఫీల్ ద రేజ్, ఫీల్ ద హీట్, హియర్ ద గన్స్, హియర్ ద స్ట్రీట్స్, మొత్తం అంతా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఎక్కడన్నా మీకు తెలుగు సినిమా వైబ్ వచ్చిందా ఫస్ట్? అసలు విజువల్స్ చూడకుండా కళ్ళు మూసుకుంటా మన మూవీ కూడా ఆ వైబ్ ఉంటుందండి. అంటే రెడ్ బ్యాగ్ టేజర్ వచ్చిందిరా అని చెప్పి ఎవరికైనా వాయిస్ ఓవర్ ఒకటి మ్యూట్ చేయండి, బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది కదా తెలుగులో, అది దొరికేస్తుంది. అది ఒకటి మ్యూట్ చేసి వినిపిస్తే అరే హాలీవుడ్ సినిమానా ఎప్పుడు వస్తుంది ఏంటని అడుగుతారు రెండు. థ్యాంక్ యూ అండి. అది కానీ ఇప్పుడు మనకి హాలీవుడ్ సినిమా రేంజ్ ఆఫ్ మనం మేకింగ్ చూపించాం, కానీ బ్యాక్ డ్రాప్ వచ్చి మన తెలుగు నేటివిటీ ఉంటుంది. వీళ్ళ బ్యాక్ స్టోరీస్ కానీ అవి కానీ మన తెలుగు నేటివిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు నార్త్ నుంచి సౌత్ నుంచి మిక్స్డ్ ఉన్నా కూడా అందరూ కూడా మన తెలుగు అమ్మాయిలాగే కనిపిస్తారు సినిమాలో. ఈవిడ పక్కా తెలుగు అమ్మాయిలాగా ఉన్నారు, ఇంక తిరగలేదు. నేను తెలుగు అనుకున్నాను సీరియస్లీ, ఆవిడ తెలుగు కూడా మాట్లాడుతున్నారు కదా, కన్నడ తర్వాత తెలిసింది. నైస్ సార్. ఏంటి ప్రొడక్షన్ వాల్యూస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొడ్యూసర్కి అంటే రిలీజ్కి ముందు ఇచ్చే హైప్ ఏంటంటే, ఎవరైనా చూసి అరే ఎంత ఖర్చు పెట్టావని అడుగుతారు. ఈ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే ఎంత బడ్జెట్ పెట్టావని చెప్పి. ఇప్పుడు మేము అడుగుతున్నామని చెప్తారా బడ్జెట్ అంత అనేది? ఏమన్నా బడ్జెట్ చెప్పడానికి లేదు కదా, చెప్పకూడదంట. చెప్పకూడదు. ఓకే, కలెక్షన్స్ అని చెప్తారా? అప్పుడు ఐటీ రైట్స్ గురించి ఏమైనా భయపడతారు అప్పుడు కూడా? అప్పుడు చెప్తారా? ఇది నేను ఐటీ వాళ్ళకి తెలుస్తుందని కాదు, మా ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పడం లే. అన్నారు ఎవరన్నా రిస్కీ జాబ్. యాక్చువల్లీ మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కదా, రియల్ ఎస్టేట్ రిస్కీ జాబే. ఇప్పుడు సినిమాకి వచ్చేసరికి మాత్రం చాలామంది సక్సెస్ రేట్ చూస్తూ ఉంటారు, తక్కువ అనే ఫీలింగ్ అనే ఫియర్ ఫ్యాక్టర్ ఎప్పటి నుంచో ఉంది. సో మీకు ఎవరైనా ఇలా ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఒక సినిమా ప్రొడ్యూసర్గా మారుతున్నానంటే ఎవరైనా వెనక లాగిన వాళ్ళు ఉన్నారా? అందరు లాగిన వాళ్ళే. ఈ సినిమానే, ఇది సినిమా డబ్బు చేస్తుంది, సినిమా బాగుంటుంది అని అనుకోయింది ఫస్ట్లో నేను, రవి తప్ప మిగతా ఎవరు, వీళ్ళకు కూడా నమ్మకం లేదు. ఎవరికి నమ్మకం లేదు. సినిమా మళ్ళీ వీళ్ళు కొంచెం చూసి అప్పుడు కొంచెం సాటిస్ఫై అయినారు, బాగా వచ్చింది అని. సో యాక్చువల్లీ మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది తెలియాలంటే ఏమన్నా ల్యాండ్ బేర వాడేసి ఉంచారా ముందే, ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత కొందాం అని చెప్పి? ఇక్కడనే గచ్చిబౌలిలో మాట్లాడు రిలీజ్ ముందు మాట్లాడి ఉంచారా? మాట్లాడి పెట్టేసినాము. 15th అడ్వాన్స్ ఇస్తాను. నైస్ సూపర్ నైస్. సో రాజ్య గారు, సో పక్క తెలుగు అమ్మాయి అనుకున్నానండి నేను చూసినప్పుడు. అందరూ అదే చెప్తున్నారు, తెలుగు అమ్మాయి లాగానే ఉన్నారు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మీరు తెలుగు ఎంత బాగా ఎలా మాట్లాడుతున్నారు, అసలు ఎంత క్లియర్గా ఎలా మాట్లాడుతున్నారు, లైక్ ఎ నేటివ్ స్పీకర్. అదన్ని క్రెడిట్స్ అన్నాకి ఐ షుడ్ సే. సార్ రెమ్యూనరేషన్ ఇచ్చారా? తీసుకోలేదా? ఆయన రవి తీసుకున్నాడు. అన్నా అని చెప్పి అక్కడ అన్నాడు, నా అన్నా నేను ఎప్పటికీ మర్చిపోని అన్ని చెప్పి రెమ్యూనరేషన్ ఎందుకు ఇచ్చారు? ఫ్యామిలీకి రెమ్యూనరేషన్ ఏంటి? అది రెమ్యునరేషన్ లాగా లేదు, పాకెట్ మనీ లాగా ఇచ్చిన. ఇలా అర్థం చేసుకుని అన్న ఉండాలి నిజంగా అయితే. బట్ ఈమె తీసుకోలేదు రెమ్యూనరేషన్. ఎందుకు? వద్దనింది, అన్న దగ్గర తీసుకోను ఉన్నది, కానీ రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టించింది. అన్న నాకు అది కావాలా, అన్న నాకు ఇది కావాలా అని. నాకు తెలిసి ఉంటుంది రెమ్యూనరేషన్ కంటే పెద్ద రాఖీ పండుగ వస్తుంది కదా, రక్షాబంధన్. వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హిమ్? రక్షాబంధన్ కంటే తెలుగే కదా, మంచి తెలుగు వచ్చి కదా. నేనేం ఎక్స్పెక్ట్ చేయకుండానే అన్న అన్నీ ఇస్తారు. సో అది
అంత మంచి అన్న నాకు దొరికారు. హింట్ ఇచ్చారు ముందు కూడా, ఎక్స్పెక్ట్ చేయను నేను, బట్ మీరు ఇవ్వాలి. బడ్జెట్ నువ్వే డిసైడ్ చేసుకో. సో ఐ మీన్ ఫస్ట్ డెబ్యూ చేస్తున్నారు కదా, ఏంటి ఇప్పుడు ఇండస్ట్రీకి రాకముందు ఒక ఐడియా ఉంటుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి, ఒక విన్నది అది ఇది, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమనిపించింది? వచ్చిన తర్వాత నాకు చాలా పాజిటివ్గా, చాలా లైక్ ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ ఫ్రమ్ విత్ ఇన్. ఎందుకంటే ఎవరినా మీట్ అయినా కూడా లైక్ ఫ్రమ్ పాస్ట్ 3-4 months చాలా అప్రిసియేషన్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరూ యువర్ ఫేస్ లుక్స్ లైక్ ప్రాపర్ తెలుగు అమ్మాయి అంటున్నారు. అండ్ I feel so positive here. So whenever I come to Hyderabad, I feel like, wow, there is so much of warmth and so welcoming there and so supportive. That is more important, no? That's when, as an actors, we get more motivated and we try a lot of things. So I'm very happy. ఓకే. సో అంటే బేసికల్లీ అంటూ ఉంటారు కదా, ఇప్పుడు సావిత్రి గారు, కొంతమంది హీరోయిన్స్ ఏమంటారంటే తెలుగు నా మదర్, తెలుగు ఈజ్ లైక్ మై మదర్ హోమ్, మా అత్తగారిల్లు, పుట్టినిల్లు అత్తగారిల్లు అంటూ ఉంటారు. ఇక్కడ పుట్టాను, అక్కడ ఐ మీన్ అత్తగారిల్లు తెలుసు కదా, మ్యారేజ్ అయ్యి వెళ్ళిన తర్వాత హస్బెండ్ హౌస్. సో మీకు అలాగేమన్నా అనిపించిందా? తెలుగు ఏమన్నా అత్తగారిల్లు, కన్నడ ఏమన్నా మీ పుట్టినిల్లు అనిపిస్తుందా? ఓకే. అంటే నాకు చాలా wherever we go, it's about how people treat us. That's what we, end of the day, we expect only that much, right? Yeah. So when I receive so much of love from here, so obviously I feel so happy. And ఇంకా చాలా ఇన్స్పైర్ అవుతుంది that I have to do some, like I have to do good movies, I have to be very promising here. And సో బేసికల్లీ అత్తగారిల్లు అంది కాబట్టి మీరే మ్యాచెస్ కూడా చూసేయాలి, బాధ్యత మీద పడుతుంది. రక్షాబంధన్కి అబ్బా ప్రాపర్ గిఫ్ట్ పట్టారు మీరు, అసలు రూపాయి ఖర్చు లేదు, ఎదురు కట్నం ఇస్తారు ఎలాగో, అమ్మాయి అందంగా ఉంది కాబట్టి. నైస్ సార్, మీరు ప్రొడ్యూసర్ సార్, మీరు అసలు ద ప్రొడ్యూసర్, ద రెడ్ బ్యాక్ కాదు ఇది. అండ్ కమింగ్ ఓవర్ టు మోనికా, ఐస్ ఏంటంటే కాంటాక్ట్స్ యూస్ చేశారు ఇప్పుడు రైట్ నౌ, బట్ వాట్ అబౌట్ దేర్? No. బట్ ఇంట్రెస్టింగ్ ఐస్. Thank you. అంటే పోస్టర్లో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న చిన్న గన్ పట్టుకుని ఉన్నారు, బట్ యూ క్యారీడ్ దట్ స్నైపర్ ఐ థింక్. అండ్ ఒక షాట్ చూశాను, బాడీ అంతా డ్రగ్ పౌడర్ ఉంది, అండ్ 2 స్నైపర్స్ లాంటివి పట్టుకుని తిరిగేస్తున్నారు. ఒక ఏంజెలినా జోలీ కైండ్ ఆఫ్ షాట్ ఉంది పడింది ఏకంగా. I love to be rowdy. I love to be like, you know, do actions and all. I love that. Very nice, very nice. So while narrating the script, did he mention that shot? No. No. But I'm glad I got this shot. Great. యా, సో బేసికల్లీ ఐ మీన్ రెడ్ బ్యాగ్ గురించి ఒకటి మాట్లాడాలి. ప్రోటాగనిస్ట్ అక్కడే ఉంది, మేల్ ప్రోటాగనిస్ట్, ఫీమేల్ ప్రోటాగనిస్ట్, అది కూడా జెండర్ మేలా? మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అండి. నేను ఏదో ఫీమేల్స్ని పెట్టారు నలుగురిని, పర్వాలేదు కొంచెం మారుతున్నారు ఆలోచన అనుకున్నా, కానీ మేల్ అంట. బ్యాగ్ ఫీమేల్ దే, మెటీరియల్ మేల్. ఈవెన్ ఓకే, రివీల్ అయిపోతుందా? ఈజ్ హీ రివీలింగ్ సంథింగ్? నైస్. సో బేసికల్లీ రెడ్ బ్యాగ్, ఒక హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్కి మీరు జెండర్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? హ్యాండ్ బ్యాగ్కి జెండరా? ఆబ్వియస్గా ఫీమేల్ బ్యాగ్స్ కాబట్టి. బట్ ఫీమేల్కి అతుక్కుని ఉంటాయి కదా. యా, అతుక్కుని ఉన్నా కూడా అది మేల్ అని మనం చెప్పలేం కదా, అంటే ఆ స్ట్రక్చర్ కానీ షేప్ కానీ. అండ్ మీరు ఇందాక మెన్షన్ చేస్తూ UBA సర్టిఫికేట్ అని క్లియర్లీ చెప్తున్నారు. అంటే అది నా నమ్మకం. మేము రేపు ఉదయం సెన్సార్ వెళ్ళిన తర్వాత నేను అంత గట్సీగా ఎలా చెప్పారు అనుకున్నా, నేను ఈ షార్ట్స్ చూసిన తర్వాత UBA ఎలా ఇస్తారో అనుకున్నా. అంటే కంటెంట్ ఎట్లాంటిది, UBA కంటెంట్ మంది, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని ప్రశాంతంగా చూసే కంటెంట్, ఆ కాన్ఫిడెన్స్ తో చెప్పా. ఓకే, వాట్ అబౌట్ అంటే మీకు ఒక మేజర్ సీక్వెన్స్ ఉందండి, మంచి సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ తీయడానికి మీకు అసలు ఇష్టం లేదు, బట్ అది తీస్తేనే మేము UBA ఇస్తాం, లేదంటే ఏ సర్టిఫికేట్ ఇస్తాం అని సెన్సార్ వాళ్ళు అబ్జెక్షన్ పెడితే ఏం చేస్తాం? ఇది ప్రొడ్యూసర్స్ డెసిషన్ అని చెప్తాం. ఆయన పాస్ చెప్పేశారు చాలా సింపుల్గా. చెప్తారా మీరు?
అదే ఒకవేళ ఒక మేజర్ సీక్వెన్స్ ఉంది, మీకు బాగా నచ్చింది, ఆయనకి బాగా నచ్చింది, బట్ సెన్సార్ వాళ్ళు అది తీస్తే యూబై ఇస్తాం లేకపోతే ఏ సర్టిఫికేట్ ఇస్తాం అన్నారు. తీయరు. ఈ సినిమాలో ఒక్క సీన్ తీసి కూడా లేదు. అది తీస్తే దాని హార్ట్ సోల్ పోతుంది. ఇంకా ఏ ఇచ్చేంతది తీయాలంటే అంత ఏం లేదు అక్కడ. ఏ ఇచ్చేంత సీన్ అంటే అంత వల్గర్ కానీ ఏది లేదు. ఓకే, సో అంత పాష్గా కనిపిస్తుంది కానీ అంటే ఇప్పుడు ఇట్లాంటి డ్రెస్సులు ఇవన్నీ నార్మల్గా సిటీస్లో వేసుకుంటున్నారు కదా, అంతే తప్ప మనం ఎక్కువ ఎక్స్పోజింగ్ ఎక్కువ లేదు, ఎక్కువ డ్రగ్స్ లేవు, ఎక్కువ గన్స్ లేవు, ఏం లేవు. అన్ని లిమిటెడ్గా ఉన్నాయి, అది డీసెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మీ హోమ్ టౌన్లోనే మీ దగ్గరలోనే ఒక 40% 50% షూట్ కంప్లీట్ అయిందని చెప్తున్నారు కదా. అవును. సో ఏంటి అదేమన్నా సెంటిమెంటా మీ ఏరియాలో, నా ఏరియాలో, బికాస్ మీరు ప్రొడ్యూసర్గా టర్న్ అయ్యారు కాబట్టి అక్కడ చేయాలనేది సెంటిమెంటా, లేదు బడ్జెట్ ఫ్రెండ్లీగా చేద్దామని చెప్పి? అక్కడ ఇంకా బడ్జెట్ ఎక్కువైంది. ఎక్కడ మీ ఏరియాలో? ఓకే, అంటే మొత్తం టీం అంతా అక్కడికి రావాలి కదా. అయితే క్వశ్చన్ ఏమన్నారు? అయితే బడ్జెట్ అంటే ఏదన్నా సెంటిమెంట్ అనుకున్నారా ఫస్ట్ టైం కదా? కాదు, అది అరిజోనా, యుఎస్లో అరిజోనా ఉంది కదా, అరిజోనా బ్యాక్గ్రౌండ్ రావాలా, అది ఆ కొండలు కానీ అవి ఇవి కానీ అవన్నీ మ్యాచ్ కావాలా. రవి చాలా చోట్ల తిరిగి లాస్ట్కు నేను చెప్పిన ఒకరోజు ఒక్కసారి వచ్చి ఇటు చూడు అని. రవి చూసినాడు, చూసి లేదన్నా ఇది డిఓపిని కూడా పిలుచుకొని వచ్చిండు ఒకసారి. చూసి వాళ్ళిద్దరూ ఇది అరిజోనా రాక్స్కి ఈ రాక్స్ సెట్ అవుతాయని, ఆ రోడ్ కానీ అవి కానీ సెట్ అవుతాయని అట్లా. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి 5 to 6 months లొకేషన్ స్కౌటింగ్, ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇవన్నీ చేశాను అన్నారు. ఆ 5 monthsలో 6 monthsలో వీళ్ళ గురించి కూడా ఉందండి, వీళ్ళ కాస్టింగ్ ఫోకస్ చేశారా? పర్లేదు, ఆల్ గ్రౌండ్ వర్క్ బాగా వర్క్ చేశారు. మంచి మంచి హీరోయిన్స్ తీసుకొచ్చారు. బట్ మీరు ఐ మీన్ ఒక్కొక్కరినే ఒక ఆల్రెడీ బాగా ప్రూవ్ చేసుకున్న యాక్ట్రెస్తో కంపేర్ చేయాలనుకుంటే ఈ కైండ్ ఆఫ్ యాక్ట్రెస్లా ఉంటుంది, లేదంటే ఈ కైండ్ ఆఫ్ యాక్ట్రెస్లా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పాలనుకుంటే ఇద్దరిని ఎవరితో కంపేర్ చేయగలుగుతారు? ఈవెన్ మన వెటరన్ యాక్ట్రెస్ కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ ప్రెసెంట్ ఉన్న ప్రకారం అయితే మన రష్మిక, అలియా భట్. రష్మిక వాయిస్ అంటున్నారు కదా ఇప్పుడు, ఈవిడనా ఫేస్ కట్, ఫేస్ కట్ అంటున్నారా? వాయిస్ అనిపించింది నాకు లిటరల్లీ. What is it? రష్మిక ఫేస్, you look like Rashmika Mandana. He's saying that. I know. You know? Yeah, because a lot of people say that. How confident అండి. So in South, most of the compliment I get this only. How did you feel it when you heard it? అంటే Rashmika, you looking like Rashmika అంటే, is it like a compliment or? It is a compliment also, but at the same time, I don't want my identity to be overshadowed behind someone. So I take it as a compliment, but okay, not that. I don't let it get over me too much, and I don't want myself to. I like them and I get inspired from them, but at the same time, I feel I have my own individuality, and I want to go ahead with that too. సార్ మీరు షారుఖ్ ఖాన్లో ఉన్నారు అంటే ఏం ఫీల్ అవుతారు? బేసికల్లీ అడుగుతున్నారు మా నవ్వద్దు, మీరే నవ్వుతే ఎలా సార్? లోపల ఏమో ఉంది, నా నుంచి ఏమో నీకు కావాలా, అది కాదు నార్మల్లీ కోసం వచ్చినట్లే అనుకుంటారు. అలా అని కాదు, నార్మల్లీ మీరు షారుఖ్ ఖాన్లో ఉన్నారంటే ఏం ఫీల్ అవుతారు? అదే చెప్తున్నాను, అది ఎంత కావాలా అని. బట్ హ్యాపీ ఫీల్ అవుతారా? ఇన్ఫాక్ట్ అంటే ఇన్ కేస్ జెన్యున్గా ఇస్తే ఎవరన్నా ఒక కాంప్లిమెంట్ షారుఖ్ ఖాన్ అని ఇస్తే, ఒకవేళ ఇస్తే అంటున్నాను నేను, ఇస్తే నాట్ షారుఖ్ ఖాన్, వేరే అదర్ యాక్టర్ ఎవరైనా ఇస్తే హ్యాపీగానే ఫీల్ హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ అమ్మాయిలు అలా ఫీల్ అవ్వరు. చూసారు మీరు, నేను ఎన్నో ఇంటర్వ్యూస్లో చూస్తున్నానండి, ఇప్పటి నుంచో చూసాను, ఇప్పటికొచ్చి ఒక్కరు కూడా అది కాంప్లిమెంట్ అని ఫీల్ అవుతారా అంటే లేదు ఓవర్ షాడో అవుతుంది, నా ఓన్ ఐడెంటిటీ నాకు కావాలి అంటారు. బట్ అబ్బాయిలు అలా కాదు, పొంగిపోతూ ఉంటాం చిన్న చిన్న ఆనందాలు కదా. మీరు అలా ఫీల్ అవుతారా ఏదైనా ఒక వెటరన్ యాక్ట్రెస్ లైక్ శ్రీదేవి గారితో కంపేర్ చేస్తాం అనుకోండి? I feel very happy. Like I feel ఈవిడ ఆన్సర్, మన ఆన్సర్ చూసి ఆన్సర్ లేదు ప్రామిస్ లేదు. నిజంగానే అట్లా ఇష్టం. యా ఓకే నైస్. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు ఫిజికల్లీ ఛాలెంజింగ్ సీన్స్ చాలా కనిపించినాయి. లైక్ హ్యాంగింగ్ సీన్ ఉంది, మీరు ఇలా రివర్స్లో హ్యాంగ్ అవుతున్నారు. ఐ థింక్ హ్యావ్ యూ డన్ దట్ షాట్? Yeah, I was there. Have you scolded him or cursed him inside of your mind while doing that shot? Directly on the face. Directly on the face. Yeah. ఏమన్నారు? He was so much like, why to do this shot? Then they were like, definitely this shot will be the highlight of the movie. One of the highlight of the movie.
So we should do, but when we were doing, we know because that harness, it was so hard to work in that harness also. And then we were like this, it was like the world is, revolving like we were like just 5 hours చేసింది ఇది. ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ వరకు రివర్స్ ఉన్నారు. ఒక అమ్మాయికి పాపం ఇంకొక అమ్మాయికి పీరియడ్స్ ఉండే, ఆ అమ్మాయి రెయిన్ ఎఫెక్ట్ అంతసేపు తిప్పి తినింది వామిటింగ్ అయిపోయి వాడు విలన్ కొడితే బ్లడ్ వస్తుంది, ఆ బ్లడ్ ముక్కులోకి పోయి రివర్స్ ఉంటుంది కదా ముక్కులోకి పోయి అవి అంత కష్టమైనా కానీ పాపం ఇరిటేటే కాల రెయిన్ ఎఫెక్ట్ మళ్ళా. బట్ ఆ డ్రగ్స్ వేయకుండానే డ్రగ్ ఎఫెక్ట్ తీసుకొచ్చారు, రివాల్వింగ్ అంటుంది కదా. గ్రేట్. సో మీరు ఉన్నారండి ఆ షాట్లో? మీరు కూడా మీన్ 4 గర్ల్స్? 4 girls also. ఓకే. మీరు ఏమన్నా ఎస్కేప్ అయ్యి ఉన్నారేమో అనుకున్నాను నేను. అన్నారు కదా ప్రొడ్యూసర్ ఏమన్నా కొంచెం రికమెండ్ చేసి ఉంటారు అన్న ఇప్పటి నుంచి నేను ఓన్లీ లవ్ స్టోరీస్ చేస్తాను, ఇంత రిస్క్ చేయలేదు నేను అంటుండే. ఇందాక ఇంటర్వ్యూలో చూస్తున్నా నెక్స్ట్ ప్రభాస్తో మూవీ అనగానే నేనే హీరోయిన్ అంటున్నారు కదా. అది లవ్ స్టోరీ అయితేనే. నైస్. సో బేసికలీ ఫస్ట్ సినిమా ఇది క్రైమ్, నాకు తెలిసి కొంచెం ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా కనిపిస్తుంది. నాకు తెలియదు బట్ ఆ బ్యాగ్లో ఏముందో అవన్నీ నాకు తెలియదు. కానీ అంటే పర్టికులర్లీ ఈ జానరా ఎంచుకోవడానికి రీజన్ మీకే తెలియాలి. నెక్స్ట్ ఏమన్నా ఇలాంటి కైండ్ ఆఫ్ వైపు వెళ్తారా, లేదు కంప్లీట్లీ ఇప్పుడు ఆవిడ అడిగినట్టు ఏమన్నా రొమాన్స్ కైండ్ ఆఫ్ జానరా, ఎమోషనల్ యాక్షన్, దట్స్ ఇట్. అంటే ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ అంటే ఎమోషన్ అండ్ యాక్షన్ అంటే మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ అంటే ఇష్టం, కానీ దానికి ప్రాపర్ ఎమోషన్ కంటెంట్ ఉండాలనేది నా కోరిక. సో అట్లాంటి కైండ్స్ ఆఫ్ స్టోరీసే సెలెక్ట్ చేస్తాను. సో బ్యాగ్లో బేసికల్లీ ఏముందండి ఇప్పుడున్న బ్యాగ్లో? ఒకసారి బ్యాగ్ ఇవ్వండి. అంటే మీ సినిమాలో వద్దులేండి కానీ పర్లేదు ఒకసారి ఇవ్వండి. నేను ప్రోటాగనిస్ట్. ఓపెన్ చేయొచ్చా? ఆవిడ ఇప్పుడు ఏమి ఉండదు అందులో. వావ్. close. హ్యాపీ? లేదు, ఐ డోంట్ వాంట్ టు రివీల్. నేను ఇక్కడ పెడతానండి, ఏం లేదు కాకపోతే లోపల ఖాళీ బ్యాగ్ తెచ్చి పెట్టాను. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఫౌండ్ ఎ బ్యాగ్ లైక్ దిస్ విత్ 1 crore rupee క్యాష్ ఇన్ ఇట్, వాట్ వుడ్ యూ డూ? ఆయన రెడీగా ఉన్నారు, ఆయన ఒక ల్యాండ్ కొనేస్తానంటారు. What will I do? Definitely I would use it for some social cause because it's not my hard work's money. బా I will gift a home to my parents. I'll buy a car. సూపర్ జెన్యూన్ ఆన్సర్. నైస్. Yeah, and get myself a good pamper that day. And after that, if I'll get like rest money, if I can save, I'll put it into a business. మీరు సార్? రవితో ఇంకో సినిమా తీస్తా సార్. ఇంతకంటే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏముంటుంది? మీతో ఇంకో సినిమా తీస్తారంట ఇమీడియట్గా, అడ్వాన్స్ ఇస్తారంట 1 crore ఉంటే. ముందు సినిమాకి ఎట్లా ఇలా దీనికన్నా ఇయ్యి అంటాడేమో. సో ఇప్పుడు ఈ రెడ్ బ్యాగ్ ఈవెన్ ఆ ఫాంట్ కూడా మీకు కంప్లీట్ హాలీవుడ్ వెర్షన్లోనే ఉంది. ఈవెన్ ఏంటండి చాలా క్యాజువల్గా ద రెడ్ బ్యాగ్ అని ఉంది అంతే. ది రెడ్ బ్యాగ్ పెట్టడం కూడా ఐ మీన్ హాలీవుడ్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ లాగా ఉంది. మీకు ఏమైనా మోర్ ఆఫ్ అంటే మీరు బాగా అట్రాక్ట్ అయ్యేవి, బాగా ఇంపాక్ట్ఫుల్ అయ్యేవి, మీకు హాలీవుడ్ ఫిల్మ్స్ నుంచి ఇంపాక్ట్ అవుతూ ఉంటారు? బాగా ఇంపాక్ట్ అవుతాను కానీ అట్లా హాలీవుడ్ కైండ్ ఆఫ్ సినిమాలే తీయాలి లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అట్లా లేదు. బట్ ఆబ్వియస్గా మనం హాలీవుడ్ సినిమాలు కొన్ని చూస్తాం కదా, లైక్ క్రిస్టోఫర్ నోలన్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఇప్పుడు రీసెంట్గా ఒడిస్సీ చూసా, ఐ లవ్డ్ ఇట్ సో మచ్. అయితే అది ఉంటుంది, మన బ్రెయిన్లో ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అట్లాంటి సినిమాలు తీయాలి, అది మన జనాలకి ఎక్కించాలని అయితే లేదు. సో మన ఆడియన్స్కి ఏది బాగా ఇష్టం, మన ఆడియన్స్ ఇప్పుడు ట్రెండ్కి ఏది బాగా లైక్ చేస్తారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన సబ్జెక్ట్ ఇది. అండ్ ఇప్పుడు ఈ కంటెంట్ అది టైటిల్ రెడ్ బ్యాగ్ అని చెప్పి ఎందుకు పెట్టామంటే, అది బ్యాగ్ని మనం ఆబ్వియస్గా రెడ్ బ్యాగ్ అని పిలుస్తాం కదా, ఇప్పుడు దాన్ని మనం ఎర్ర సంచి అని పెట్టలేం. అంటే నార్మల్లీ బ్యాగ్ అని పెట్టొచ్చు, ది బ్యాగ్ అని పెట్టొచ్చు. రెడ్ అనేది ఒక స్పెసిఫిక్ గా, అంటే రెడ్ అనేది మనం ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందని అంటే, రెడ్ రిజెంబుల్స్ సమ్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ లైక్ దట్ కదా, ఆ వైబ్ తీసుకురావడానికి. సో ఆడిస్సీ గురించి ఇప్పుడు ఎలాగో మూవీ రిలీజ్ అయింది కాబట్టి ద రెడ్ బ్యాగ్ రివ్యూ సినిమా ఇవ్వండి, రివ్యూ ఇవ్వండి మీ రివ్యూ.
1 minute-లో 30 seconds-లో పోనీ. అంటే మనం అంత పెద్ద సినిమాకి రివ్యూ ఇచ్చేంత లేదు మనకి, బట్ ఇట్స్ ఏ సినిమా. యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు రివ్యూ ఇస్తున్నారు ఈ రోజుల్లో. మీరు ఒక ఫిల్మ్ మేకర్గా అంటే ఒక క్రాఫ్ట్లో మనం అసలు అంటే ఇది ఇంకా చేస్తే బాగుండు, ఇంకొంచెం అంటే మనకు మా సినిమాలు చూసేటప్పుడు కొన్ని సినిమాల్లో ఈ సీన్ ఇంకొంచెం బాగా చేయొచ్చు, లేకపోతే ఈ సీక్వెన్స్ ఇలా చేసి ఉండొచ్చు, ఈ స్క్రీన్ ప్లే ఎట్లా చేసి ఉండొచ్చు, అట్లా వస్తుంది కదా. అది ఆ సినిమాలో అసలు మనం చూసి నేర్చుకునేదే తప్పించి మనం ఇలా వేలు పెట్టొచ్చు అని ఎక్కడ అనిపించదు అనమాట. అసలు టాప్ నాచ్ ఉంది సినిమా. సో మీకు నాకు ఒక కామన్ థింగ్ ఉంది సార్, మీరు చెప్పగలరా? అది గెస్ట్ చేసింది మీరు కాబట్టి మీరే చెప్పాలి. లేదంటే మీరు గెస్ట్ చేయగలగాలి కదా. బ్లాక్ లే బ్యాట్మెన్ ఆల్సో బ్యాట్మెన్ బ్యాట్స్మెన్ అంటే బ్యాడ్మ్యాన్ బ్యాట్స్మెన్ అన్నారు. ఆయన అసలు బ్యాట్ కాదు, ఆయన చూస్తేనే తెలిసిపోతుంది. ఆయన చాలా సైలెంట్గా ఉన్నారు. లోపల కూడా సైలెంట్. సో బేసికల్లీ ఇండస్ట్రీలో ఒక ట్రూత్ ఉంటుంది, ఏంటంటే అది పచ్చి నిజం చేదు నిజం అంటూ ఉంటారు కదా. లైక్ చెప్పిన బడ్జెట్ కంటే ఖచ్చితంగా ఎక్కువ బడ్జెట్ ప్రతి సినిమాకి అవుతుంది. మీకు ఎంత బడ్జెట్ చెప్పారు, ఎంత ఎక్కువైంది, పర్సెంటేజ్లో చెప్పండి, మాకు నెంబర్స్ అవసరం లేదు. చెప్పినప్పుడు స్టోరీ అనుకున్నప్పుడు ఓ మాదిరి తక్కువనే ఉండే, కానీ రవి ఏం పెంచలే పాపం. నేనే ఈ సినిమాకు మనం ప్రతి చోట ఆగాగి ఆలోచించుకుంటూ అట్లా పోతే వర్కౌట్ కాదు, మనం అనుకున్నట్లు రాదు అనేసి రవి ఏదైతే నాకు బడ్జెట్ చెప్పిండో దానికి 4 times ఎక్కువ పెట్టినాం. ఓకే. కానీ ఎక్కడ రవి నాకు ఇంత పెట్టాలన్నా, ఈ సీన్కి ఇంత కావాలా, అది ఇది ఏమీ అడగలేదు. నేనే రిచ్గా ఉండాలా, అది కాన్సెప్టే రిచ్గా ఉండాలనే అట్లా అనుకొని పెట్టింది. సో మూవీ స్టార్ట్ అవ్వకముందు మీకు అన్న కాదు కదా, జస్ట్ ఒక ప్రొడ్యూసర్ అంతే. మూవీ స్టార్ట్ అవ్వకముందు జస్ట్ ఏ ప్రొడ్యూసర్. ఒకవేళ మూవీ స్టార్ట్ అవ్వకముందే ఒకవేళ మీకు బాగా క్లోజ్ అయిపోతే, ఈ 4 క్యారెక్టర్స్లో నీ ఇష్టం ఏ క్యారెక్టర్ కావాలితే ఆ క్యారెక్టర్ చూస్ చేసుకోమంటే ఏం చేసుకునేవారు? ఇదేనా? సో ఓకే. సో వాట్ అబౌట్ యూ అండి, ఇన్ దీస్ 4 characterizations, which one would you like to pick if you got a chance? Mine only, you'll see why in the theater. ఓకే, ఎవరికి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నారు. మనం దాన్ని అంటే బేసికల్లీ ఉంటుందిలేండి, మీరు కనిపిస్తున్నారు కొంచెం. మౌనిక దాంట్లో వచ్చేసి యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. రాధ్య దాంట్లో వచ్చేసి లవ్ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ రెండు బాగా మంచి పెద్ద క్యారెక్టర్స్. ఓకే. యా. సో ఎంట్రీ, అందరికీ ఎంట్రీ కాబట్టి ఇది TFIలోకి. సో మీ బకెట్ లిస్ట్ ఏంటి నెక్స్ట్? మీ పెట్టుకుంటారు కదా షార్ట్ టర్మ్ గోల్స్, ఒకటి పెట్టుకుంటారు కదా, ఒక 5 లిస్ట్ ఉండే ఉంటుంది మైండ్లో. సో చెప్తారా ఒక్కొక్కరు? అంటే నేను ఏ హీరోతో ఫ్యూచర్లో చేయబోదాం అనుకుంటున్నాను, ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేసా. ఇది ప్రభాస్ గారితో చేయాలనేది నాకు ఒక డ్రీమ్. ఓకే. ఏ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ తీసుకుంటారు? ఆబ్వియస్గా యాక్షన్, నో డౌట్. ఆ కట్అవుట్ కాకపోతే ఇప్పుడు మీరు ఎలా అయితే కొత్త టెంప్లెట్ చూసారో, అలాగే సాహో సినిమా వచ్చినప్పుడు మనం ఒక కొత్త వైబ్, ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యామో, అట్లా అప్పుడు ట్రెండ్కి నాకు ఎప్పుడు డేట్ దొరికితే, లేకపోతే నేను ఎప్పటికీ ఆయన రీచ్ అవుతా నాకు తెలియదు, బట్ ఆ ట్రెండ్కి తగ్గట్టు డెఫినెట్గా ఇంప్రెస్ చేస్తా. ఓకే. సో బట్ ఎలాగా ఒక ట్రెండీ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు కొంచెం ఒక్కొక్కసారి డైరెక్టర్స్ అప్గ్రేడ్ అవి ముందుగా ఆలోచిస్తూ ఉంటారు. బట్ అది నిజంగానే సినిమా రిజల్ట్ ఏమవుతూ ఉంటుంది అంటే, ఒక 10 ఏళ్ళ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, 10 ఏళ్ళ తర్వాత అబ్బా కల్ట్ క్లాసిక్ ఈ సినిమా అంటూ ఉంటారు. అప్పుడు దాన్ని ప్రాపర్గా జడ్జ్ చేయలేరు ఆడియన్స్. సో అలాంటి సినారియో ఎందుకు క్రియేట్ అవుతుందంట? అదే అడ్వాన్స్డ్గా ఆలోచించిన వాళ్ళు అంతే. మన వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ ఉండి, అంటే ఇప్పుడు ఆడియన్ పల్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెజెంట్ గ్రౌండ్ లెవెల్ ఆడియన్ ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఇది ఎట్లా తీసుకుంటారు అనేది మనం ఆలోచించుకోగలగాలి. మనం అడ్వాన్స్డ్గా ఆలోచించి ఆడియన్ కూడా కొంచెం అడ్వాన్స్డ్ తీసుకెళ్దాం అనుకుంటే వాళ్ళు రాకపోవచ్చు కొన్ని టైమ్స్. ఓకే. సో ప్రొడ్యూసర్గా మీరు, ఐ మీన్ ఇప్పుడు ఆయన చెప్పారు ఆయన వర్క్ బాగానే చేసి ఉంటారు నాకు తెలిసి. మీరు ప్రివ్యూ చూసారా సార్ కంప్లీట్ ఫిల్మ్? ఏమనిపించిందండి? బాగుంది, చాలా బాగుంది. బీయింగ్ అన్ ఆడియన్, అదే ఆడియన్ అంటే నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా కాబట్టి నాకు ఎట్లన్నా నచ్చుతుంది. నీకు చూపిస్తా ఒకసారి, నువ్వు చూసి నువ్వు ఒరిజినల్ రివ్యూ. ఓకే. సో ప్రొడ్యూసర్గా మీ చెక్ లిస్ట్ ఏంటండి నెక్స్ట్? షార్ట్ టర్మ్ గోల్స్ ఒకటి పెట్టుకుంటూ ఉంటారు కదా, ఖచ్చితంగా ఇవి చేయాలి విత్ ఇన్ షార్ట్ టైం. అదే ఇప్పుడు మాట్లాడుతున్నాం ఇంకో మూవీ కూడా. నాకేమంటే
పోయినా పర్వాలేదు అనుకుంటే ఒక డిఫరెంటే తీయాలా, రొటీన్ లవ్ స్టోరీలు కాదు అని. ఏదైనా ఒక కొత్తగా ఉండాలా అట్లా అని. అంటే ప్రొడ్యూసర్ బాధ్యత ఇది, అంటే సినిమా తీయడం ఇదంతా డైరెక్టర్ బాధ్యత, కానీ ప్రొడ్యూసర్ బాధ్యత ఏంటంటే దాన్ని కరెక్ట్గా మార్కెట్ చేయడం, దాని ప్రమోషన్స్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వడం. సో మీరు మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? మీరు ఏమైనా కొత్తగా ఏమైనా నేర్చుకున్నారు, ఎలా ట్రై చేశారు ఈసారి? యాక్చువల్గా నాకు సోషల్ మీడియా అన్నది ఏం తెలియదు. ఇన్స్టా అవి ఇవి. నేను ఇన్స్టాలో ఫస్ట్ పోస్ట్ పెట్టింది మా టీజర్ రిలీజ్ రోజు. నాకు ఇన్స్టా అంటే తెలియదు. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత అంటే ఈడి వరకు నడిచింది ప్రమోషన్స్ వరకు అంటే నాకు రాధ్యానే అన్ని ఇన్స్టా అన్ని సోషల్ మీడియా అంటే ఒక పేజ్ ఉంటుంది, ఆ పేజ్కి ఇంతమంది ఫాలోవర్స్ ఉంటారు, ఎన్ని లైకులు ఉంటాయి, ఆ కింద వచ్చే కామెంట్స్ని బట్టే మనకు మనది సినిమా పోతుందా లేదా, జనాలకు తెలుస్తుందా లేదా, అవన్నీ నాకు తెలియవు. మొత్తం ఇప్పుడు పాస్వర్డ్స్ అన్నీ ఆవిడ చేతిలో పెట్టారా? అకౌంట్ పాస్వర్డ్స్ అని? నో. అంతం అలా లేదు. అంటే see when he is like not a Gen Z like us, we have to do whatever we can. So ముసలోడు అంటుంది నన్ను. no. So I just try to help like what are the pages where we have to promote and how. Okay. యా, నేను మీకు హెల్ప్ చేస్తున్నాను యాక్చువల్లీ. ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, రేపు పొద్దున్న ఈ ఫైనాన్షియల్గా అన్నిట్లో చెల్లి కదా, ఇస్తారు అన్ని కీస్ ఇస్తారు, చూసుకోమంటారు మొత్తం అంతా, ఇది ప్రొడక్షన్ హౌస్ అంతా చూసుకోమంటారు. అడ్వాంటేజ్ వద్దు. కీస్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏం లేవు, ఖాళీ అయింది. అంటే మీరు ఐ మీన్ చాలా గట్సీగా చేశారు ఈ సినిమా, లేదు బ్యాకప్ ఉంది? బ్యాకప్ అంటే బ్యాకప్ ఏం లేదు. నాకు ఈ సినిమా స్టోరీ అట్లుంది, పెట్టచ్చు, వస్తుంది అని. మళ్ళీ రవి మేము కూడా చూసినాం కదా మూవీ కూడా, బాగా వచ్చింది. ఒక చిన్న చిట్గా చేంజెస్ ఏదో రవి అన్నాడు అని అవన్నీ చెయ్యాలా అని, అంతే. సో మీదండి డ్రీమ్ కొలాబరేషన్ ఏదైనా ఉందా టాలీవుడ్లో? A lot. I have so much to do. But I believe that work should always speak. So through works, I'll keep meeting. మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారు ఏదైనా స్ట్రాంగ్ గా? 100%. ఏం మేనిఫెస్ట్ చేసుకున్నారు? అదన్నీ రివీల్ చేయకూడదా? No. ఎందుకు అంటే రివీల్ చేయొద్దని? అయిన తర్వాత రివీల్ చేయొచ్చు. Before it happens, we should not reveal it. ఓకే, అంటే ఉందా ఇది నిజంగా రూల్ ఉందా? Yeah, Reveal చేస్తే అవ్వదు, I follow that because sometimes when you say it doesn't work out or it doesn't happen. So అయిన తర్వాత చెప్తా. ఓకే, బట్ హూజ్ యువర్ ఫేవరెట్ హీరో హియర్ ఇక్కడ మన టీఎఫ్ఐలో? డార్లింగ్ ప్రభాస్. ఎందుకు? హైటా, అంటే ఆ కట్అవుటా, లేదు ఆ మంచితనం? బికాస్ హీఈస్ టూ డార్లింగ్. Yeah, I've heard that he's very sweet and a very nice person. And like I don't know, I just I think నేను ఫస్ట్ చూసిన సినిమా థియేటర్లో డార్లింగ్ మూవీ, అండ్ ద ఫస్ట్ టైం వి గెట్ దట్ కనెక్షన్, వావ్ అని అట్లా ఫీల్ అయింది. సో ఫ్రమ్ దెన్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఆల్ హిస్ మూవీస్, అండ్ I heard that he's very sweet, like very sweet person. So I like it. నైస్. సో వాట్స్ యువర్ డ్రీమ్ కొలాబరేషన్ అండి? I want to do a movie in which Rajamouli sir is the director, Mahesh Rajamouli Babu is the hero, and I'll be Varanasi the అవుతుంది heroine, and Rashmika will be my sister. He will be the producer. సో వాట్ అబౌట్, అంటే మహేష్ బాబు పక్కన హూ అంటే ఆర్ యూ ద మెయిన్ లీడ్ ఆర్ రష్మికాజీ ఈజ్ ద? Me? ఎంత క్రేజీ థాట్ అండి ఇది. రష్మిక గారు అంట సిస్టర్ ఏ రోల్ చేయాలంట, ఈవెన్ మాత్రం మెయిన్ లీడ్ అంట, మహేష్ బాబు గారు పక్కన పేర్ అప్ అవుతారంట. Yeah. గ్రేట్. ఇస్ దర్ ఎనీ ఆన్ స్క్రీన్ Generational gap that I born late and he born before. Otherwise, we would have a match. అదర్వైజ్ అయ్యేదా? Otherwise, we would have a match. ఓకే. ఓకే, సో ఇస్ దర్ ఎనీ ఆన్ స్క్రీన్ క్రష్ అదర్ దెన్ మహేష్ బాబు సార్? I like Allu Arjun also. You know, whenever I see a movie and a hero is doing fighting sequence, I like those heroes. ఓకే. Like I love Vijay Thalapathy a lot, and జననాయకన్. yeah, I
Love him. సో వెర్ యూ గోనా వాచ్ దట్ ఫిల్మ్ జననాయకన్? It's gonna be released in It's the last movie Yes, I think yes. he did. Definitely I'll go. No doubt. సో ఫైనల్లీ మీ గురించి ఒకసారి అడుగుతున్నాను. 16 years ఆఫ్ జర్నీ అంటే జోక్ కాదు. సో ఫైనల్లీ మీరు థియేటర్లో కూర్చుని సిల్వర్ స్క్రీన్ మీద మనం రీల్స్ చూస్తూ ఉన్నాం ఈ మధ్య, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రవికుమార్ అని పడితే అది ఎక్కడ విట్నెస్ చేయబోతున్నారు? ఆ మూమెంట్ ఎలా ఉండబోతుంది? అంటే అది ప్లేస్ ఇక్కడ అని లేదు, ఏమంటారు? ప్లేస్ ఇంపార్టెంట్ కాదు, ఎవరితో కలిసి విట్నెస్ చేసాం అనేది ఇంపార్టెంట్. బేసిక్గా ప్రొడ్యూసర్ సార్ అండ్ మై ఫ్యామిలీ ప్రజెంట్ నాకు ఇంపార్టెంట్ పర్సన్స్. సో వాళ్ళతో కలిసి విట్నెస్ చేయాలనేది నా కోరిక. విత్ క్రౌడ్తో పాటు క్రౌడ్తో పాటు ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Don't cry. It's okay. It's okay. ఆవిడని పక్కన కూర్చోబెట్టుకోండి. షీ విల్ క్యారీ టిష్యూ బాక్స్ ఐ థింక్, రైట్? Do you want to carry a tissue box there? Yeah, definitely. I will have to. Great. Help her only because she is only the cry baby. Okay. ఆవిడ చాలా యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడతానంది, యాక్షన్ లవర్ అంది. She's always like ante very easily she'll start crying, so You'll see me crying maybe. ఓకే. so that will help her. వైలెంట్ గా కూడా చూసాం మేము, ఫైనల్లీ వైలెంట్ గా కూడా చూసాం. I think I have seen that violence part also. Like why I said I love my role is because I did everything whatever I want to do in a movie. Like fighting, cry, happiness, excitement, anger. I thrown all my emotion in it. So I think it will be good. Thank you so much for your valuable time. I wish you all success. Thank you so much. ధన్యవాదాలు. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.